గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడే ప్రెజెంట్ ఒక అప్డేట్ వచ్చింది ఆర్ఆర్బీ టెక్నీషియన్ గురించి. సో ఆర్ఆర్బీ టెక్నీషియన్ వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేశారు. అలాగే కొత్త వాళ్ళకి అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. కొత్త వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ సెకండ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి జోన్ చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఓకేనా. సో ప్రెజెంట్ ఈ టెక్నీషియన్ ఓలోలో అప్లై చేసుకోవచ్చు. అంటే సో ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉంది. సో యాజ్ వెల్ యాజ్ ఐటీఐ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉంది. కానీ ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఇచ్చాడు వాడు. అంటే ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి ఎలిజిబుల్ ఉంది. సో ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా మంచి ఛాన్స్ ఇది. కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చారు. సో కష్టపడండి. ఇప్పుడు కష్టపడితే మరి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల మనకి జాబ్లో ఉంటుంది మంచిగా. సో కంపేర్ టు కానిస్టేబుల్ ఇది బెటర్. ఇంకా ఎస్ఎన్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ఇంకా బెటర్. నా వే ఆఫ్లో థింక్ చేసి చెప్తున్నా. కానిస్టేబుల్కి అయితే ప్రిపేర్ అవుతున్నా, మిమ్మల్ని నేను నెగిటివ్గా అనట్లేదండి. సో నా వే ఆఫ్లోనే చెప్పాను. ఇది చాలా బెటరు. టెక్నీషియను జస్ట్ 3 ఇయర్స్కి ఒక ప్రమోషన్ ఉంది. 3 ఇయర్స్కి ఒక ప్రమోషన్. మళ్ళీ మంచిగా ఉంది ఆపర్చునిటీ. 7 to 2 జాబ్ ఉంటుంది. మంచిగా ఉంటుంది. మంచిగా కష్టపడితే మస్తు ఉంటుంది లైఫ్ ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీసీ గురించి అడిగారు నన్ను. సో ఎన్టీపీసీ వచ్చేసి ప్రజెంట్ అప్డేట్ అయితే ఉంది. ఈ మంత్ నోటిఫికేషన్ వస్తుందని పాత వీడియోలో చెప్పా. కానీ ప్రజెంట్ షాక్ ఇచ్చాడు రైల్వే వాళ్ళు. సో వేకెన్సీ అయితే ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఈ మంత్ ఈ ఎన్టీపీసీ రాదు. సో వాళ్ళు చెప్పారు ఏంది, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉంది అప్లై చేసుకొని 15 days తర్వాత అని చెప్పారు. సో ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కూడా జోన్ చేంజ్ చేసుకొని కూడా ఉంది, అది 15 days అని అన్నారు. సో యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 10th వరకు అప్డేట్ ఏం రాదు. అది జోన్ చేంజ్ చేసుకొని సెప్టెంబర్ 10th తర్వాత అప్డేట్ వస్తుంది జోన్ చేంజ్ చేసుకోనికి. సో సెప్టెంబర్ 10th వరకు అయితే ఆగండి. ఓకే, సెప్టెంబర్ 10th వరకు ఆగండి. ఈ టెక్నీషియన్ జోన్ చేంజ్ చేసుకోండి. ఇంకోటి ఎన్టీపీసీ అయితే ఈ మంత్ వస్తుంది అన్నాను. సారీ, వాళ్ళు వేకెన్సీ ఇంక్రీజ్ నోటీస్ ఇచ్చారు కదా. సో అక్టోబర్ ఎండింగ్ వరకు అయితే నోటిఫికేషన్ అయితే ఉంది. అక్టోబర్ ఎండింగ్ వరకు. లేకపోతే అక్టోబర్ ఎండింగ్ షార్ట్ నోట్ అనే వస్తుంది. జనవరి నుంచా లేకపోతే డిసెంబర్ నుంచా ఏదో ఒక షార్ట్ నోట్ అనేది కూడా వస్తుంది. సో ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఇయర్ పెట్టడానికి ఛాన్స్ ఉందా అంటే నేను చెప్పలేను. 100% నేను అంటే ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. అది ఉంటుందని చెప్పలేను, ఉండదని చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వాడు ఏమేమి ఎగ్జామ్స్ పెట్టాలంటే ఏఎల్పి పెట్టాలి, టెక్నీషియన్ పెట్టాలి, ఇంకా ఆర్పిఎఫ్ పెట్టాలి, జేఈ పెట్టాలి, పారామెడికల్ పెట్టాలి. ఇవన్నీ పెట్టాలి కదా. ఇవన్నీ ఎలా పెడతాడు ఏంటి వాడికి తెలియాలి, పెట్టేవాడికి తెలియాలి, టీసీఎస్ వాడికి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. చాలా మంచి ఆపర్చునిటీ. ఒకవేళ ఎంపీసీలో ఈ టెక్నీషియన్లో ఎస్ఎన్టీకి ఎంపీసీ వాళ్ళు చేసి హార్డ్ వర్క్ గట్టిగా చేయండి. మంచిగా ఉంటుంది జాబ్. ఇది ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది వర్క్. ఆల్రెడీ నా ఫ్రెండ్ ఒక అతను చేస్తున్నాడు, తనే నాకు అప్డేట్ ఇచ్చాడు. ఆల్ ద వెరీ.